హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సండే గ్రాండ్ టెస్ట్ 3 సంబంధించి ఆర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. చూడండి, 41 క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించింది. అ పర్సన్ సోల్డ్ an article at a loss of 18%. Had he sold it for rupees 960 more, he would have gained 12%. If the article is sold for rupees 3840, then how much is the profit percentage అన్నాడు. అంటే యాక్చువల్గా ఒక ఆర్టికల్ని అతను 18% లాస్ తోటి సేల్ చేశాడు. 18% లాస్ తోటి సేల్ చేశాడంటే అతను 18% లాస్ తోటి సేల్ చేశాడంటే ఎంతకు సేల్ చేశాడు, ఎంత పర్సెంట్కి సేల్ చేశాడో చూడాలి. ఎక్స్ట్రా 960 రూపీస్కి మళ్ళీ సేల్ చేయడం వలన అతనికి 12% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు బేసిక్గా 100 అనేది మనం తీసుకున్నట్లయితే 12% ప్రాఫిట్ అంటే ఏమవుతుంది, 112 అవుతుంది. 18% లాస్ అంటే ఏమవుతుందంటే మనకు 82%కి సేల్ చేశాడు. 18% లాస్ అన్నప్పుడు 82%కి సేల్ చేశాడు. 12% ప్రాఫిట్ అన్నప్పుడు 112 అవుతుంది. సో 82కి 112కి డిఫరెన్స్ వచ్చేసి 30% అవుతుంది. సో ఈ 30% వాల్యూ డిఫరెన్స్ వచ్చేసి అమౌంట్ ఏముందంటే 960 రూపీస్ ఉంది. 960 రూపీస్ ఉంది అంటే 960 రూపీస్ అనే అమౌంట్ 30%ని రిప్రజెంట్ చేస్తే మరి 3840 అమౌంట్ అనేది ఎంత పర్సెంట్ని రిప్రజెంట్ చేస్తుందో చూడాలి. మనం 82 కానీ 112 కానీ 100 బేస్ అయి తీసుకున్నాం. 100 అబవ్ ఉండేది ప్రాఫిట్, 100 బిలో ఉండేది లాస్. 18% లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ 82%, 12% ప్రాఫిట్ మీన్స్ 112 SP. సో డిఫరెన్స్ ఇస్ 30%. సో 30% వేరియేషన్ 960 రూపీస్ వేరియేషన్కి ఈక్వల్. అంటే 960 రూపీస్ అనేది 30% రిప్రజెంట్ చేస్తే 3840 అనేది ఎంత పర్సెంట్ రిప్రజెంట్ చేస్తుందో చూద్దాం. సో 3840 బై 960 ఇంటూ 30. సో 0 క్యాన్సల్, 3 3s are 3 2s are. ఓకే, సో నెక్స్ట్ 32 1s are 32, 6 ఉంటుంది, 32 2s are 120. సో 120 అనేది ఏం చెప్తుందంటే ఏమో 120 ఉంది కాబట్టి 20% ప్రాఫిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 120 మీన్స్ 20% ప్రాఫిట్. ఎబో 120 ఉంది కాబట్టి 20% ప్రాఫిట్గా తీసుకుంటాం. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. పాలు మరియు నీళ్లు కరిగిన 7 లీటర్ల మిశ్రమంలో 30% నీరు కలదు. అంటే యాక్చువల్గా 7 లీటర్స్ మిక్చర్ ఉంది, అందులో 30% ఏముందంటే వాటర్ ఉంది. 30% వాటర్ ఉంది. తర్వాత రిమైనింగ్ ఏముందంటే మిల్క్ ఉంది. పాలు మరియు నీరు కలిగి ఉన్నదన్నాడు. సో 7 లీటర్స్ మిక్చర్స్లో మిల్క్ అండ్ వాటర్ ఉంది. ఆ వాటర్ 30% ఉందన్నప్పుడు మనం ఎలా చూస్తామో చూడండి. 7లో 30% ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే 21/10 అంటే 2.1 లీటర్స్ అనేది వాటర్ అవుతుంది. ఇది వాటర్. టోటల్ 7 క్వాంటిటీ ఉన్నప్పుడు 2.1 లీటర్స్ వాటర్ ఉందంటే 4.9 లీటర్స్ మిల్క్ ఉన్నట్టు. 4.9 లీటర్స్ ఏంటంటే మిల్క్. బేసిక్గా ఉన్నటువంటి 7 లీటర్స్ మిక్చర్స్లో 30% వాటర్ అంటే 2.1 లీటర్స్ వాటర్ ఉంది, రిమైనింగ్ 4.9 లీటర్స్ మిల్క్ ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఈ మిక్చర్కి ఏం యాడ్ చేసామంటే 3.5 లీటర్స్ మిల్క్ యాడ్ చేసాం. 3.5 లీటర్స్ మిల్క్ యాడ్ చేస్తే టోటల్ 8.4 మిల్క్ అవుతుంది. 8.4 లీటర్స్ మిల్క్ ఉంది, 2.1 వాటర్ ఉంది. టోటల్ మిక్చర్ ఏమవుతుందంటే 10.5 అవుతుంది. టోటల్ న్యూ మిక్చర్ వచ్చేసి 10.5 అవుతుంది. బేసిక్గా 7 ఉండే, బట్ 3.5 అనేది ఎక్స్ట్రా యాడ్ చేసాం కాబట్టి 10.5 మిక్చర్ అవుతుంది. ఈ 10.5 మిక్చర్లో న్యూ మిక్చర్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పర్సెంటేజ్ ఏంటంటే వాటర్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. 10.5లో వాటర్ పర్సెంటేజ్ అంటే వాటర్ క్వాంటిటీ ఏముంది, 2.1 క్వాంటిటీ ఉంది. సో పర్సెంటేజ్లో రిప్రజెంట్ చేయాలంటే ఇంటూ 100. సో డెసిమల్ సింగిల్ డిజిట్ తర్వాత రిమూవ్ చేస్తే 21 5s are 105. 100/5 is nothing but 20% is our required answer. 20%. That is third option. రైట్, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మిశ్రమాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఉందండి. ఆలో కంటైన్స్ మెటల్స్ X and Y ఓన్లీ ఇన్ ద రేషియో of 5:2, అలా B కంటైన్స్ దెమ్ ఇన్ ద రేషియో of 3:4. సో ఇక్కడ ఏ అనేటటువంటి ఒక మిశ్రమ లోహం ఉంది, ఏ అనేటటువంటి మిశ్రమ లోహం ఉంది, అలానే B అనేటటువంటి మిశ్రమ లోహం ఉంది. సో దాంట్లో XY అనే 2 మెటల్స్ ఉన్నాయి. ఇందులో కూడా XY అనే 2 మెటల్స్ ఉన్నాయి. Xకు Yకి రేషియో ఫస్ట్ దాంట్లో 5:2 ఉంది, సెకండ్ దాంట్లో 3:4 ఉంది.
సో దీంట్లో నుంచి క్వాంటిటీ ఎట్లా తీసుకున్నామంటే 4:5 రేషియోలో తీసుకున్నాం. ఇది 4 పార్ట్స్, ఇది 5 పార్ట్స్. సో న్యూ మిక్చర్లో మళ్ళీ XY రేషియో ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది క్వశ్చన్. ఏ అనే మిక్చర్లో XY మెటల్స్ రేషియో 5:2, Bలో 3:4 ఉంది. సో ఈ 2 క్వాంటిటీస్లో నుంచి మనం ఏ రేషియోలో తీసుకున్నాం అంటే 4:5 రేషియోలో తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 2 రేషియోస్ ఈక్వల్ చేయాలి. ఆల్రెడీ టోటల్ రేషియో ఈక్వలే ఉంది, 5:2, 3:4. సో ఈక్వల్ లేకున్నట్లయితే ఈక్వల్ చేయాలి. ఆల్రెడీ క్వశ్చన్లో ఈక్వల్ ఉంది కాబట్టి నో నీడ్ టు ఈక్వల్. సో ఫస్ట్ రేషియో ఏముందంటే 5:2 ఉందండి. సో 5:2 యాజ్ ఇట్ ఈస్. సెకండ్ దాంట్లో వచ్చేసి 3:4 ఉంది. సో ఇక్కడ టోటల్ రేషియో 7 ఉంది, ఇక్కడ కూడా 7 ఉంది కాబట్టి సేమ్ మనం ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ దాంట్లో నుండి 4 పార్ట్స్ సెలెక్ట్ చేసాం, సెకండ్ దాంట్లో నుంచి 5 పార్ట్స్ సెలెక్ట్ చేసాం. సో 4 × 5 20 అవుతుంది, 4 × 2 8 అవుతుంది. సో 5 × 3 15 అవుతుంది, 5 × 4 20 అవుతుంది. సో ఇది X, ఇది Y. టోటల్ X 35 అవుతుంది, టోటల్ Y వచ్చేసి 28 అవుతుంది. 7 × 5 7 × 4 అంటే X అనే వాల్యూ 5 అవుతుంది, Y అనే వాల్యూ 4 అవుతుంది. సో Cలో X 5 పార్ట్స్ ఉంటే Y 4 పార్ట్స్ ఉంది. Cలో X శాతం అంటే టోటల్ C అంటే ఇది 9 పార్ట్స్ అవుతుంది. దాంట్లో X పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే X వాల్యూ ఇస్ 5. సో X పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే X బై టోటల్ వాల్యూ 9, పర్సెంట్ మీన్స్ ఇంటూ 100. 500/9ని మనము సింప్లిఫై చేస్తే 9 5s are 45, 9 5s are 45, రిమైండర్ 5 ఉంటుంది. అగైన్ 55 5/9% అవుతుంది. దట్ ఈస్ 55 5/9 ఆల్సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉందండి. సో ఇన్ ఏ బిజినెస్ ABC invested ₹40,000, ₹48,000, ₹80,000 respectively for a business at the start of a year. After 6 months for the remaining time of the year, A added ₹4,000, B added ₹4,000 while C with ₹4,000 every month. If the total profit is ₹672,000, then what is the share of C అన్నాడు. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ 6 మంత్స్ వరకు ABC అనేటటువంటి పర్సన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేంజ్ చేయలేదు. ఏ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, B ఇన్వెస్ట్మెంట్ ఉంది, C ఇన్వెస్ట్మెంట్ ఉంది. కానీ 6 మంత్స్ తర్వాత మాత్రం రిమైనింగ్ 6 మంత్స్ వరకు మాత్రం ఎవ్రీ మంత్ $4,000 బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ యాడ్ చేస్తే B అనే పర్సన్ కూడా 4,000 యాడ్ చేస్తున్నాడు, C అనే పర్సన్ మాత్రం 4,000 విత్డ్రా చేస్తున్నాడు. అంటే వాళ్ళు 4 యాడ్ చేసి తను 4 విత్డ్రా చేస్తున్నాడు. సో ఎండింగ్లో టోటల్ ప్రాఫిట్ ఇది ఉన్నప్పుడు అందులో C షేర్ ఏందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో బేసిక్గా మనకు తెలవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ A అనే పర్సన్ ఉన్నారు, B అనే పర్సన్ ఉన్నారు, C అనే పర్సన్ ఉన్నారు. సో A ఇన్వెస్ట్మెంటు, B ఇన్వెస్ట్మెంటు, C ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఫస్ట్ 6 మంత్స్లో చూస్తే 40,000 అంటే 40,000 తీసుకోకుండా 40 అని తీసుకుంటున్నాను. బట్ వచ్చే వాల్యూని నేను థౌజండ్స్గా కన్సిడర్ చేస్తున్నాను. సో B వచ్చేసి 48,000, C వచ్చేసి 60,000, 80,000. ఇతను 6 మంత్స్, ఇతను కూడా 6 మంత్స్, ఇతను కూడా 6 మంత్స్. 6 మంత్స్ వరకు ఎలాంటి చేంజెస్ లేవు. అంటే ఫస్ట్ 6 మంత్స్లో ఇతను ఎంత అవుతుంది అంటే 40 × 6 అంటే 240 పార్ట్స్ అవుతుంది. ఇది సో ఇది 240 అంటే ఇది 288 అవుతుంది. తర్వాత వచ్చేసి ఇతను 480 అవుతుంది. అంటే ఫస్ట్ 6 మంత్స్లో ఇది 40,000 6 మంత్స్, 48,000 6 మంత్స్, 80,000 6 మంత్స్. తర్వాత 6 మంత్స్కి వచ్చేసరికి మనకున్న మంత్లో 7th మంత్ ఉంది, 8th ఉంది, 9th ఉంది, 10th ఉంది, 11th ఉంది, 12th ఉంది. సో ఈ మంత్లలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ బేసిక్గా ఉన్నది 40 కదా, ఎవ్రీ మంత్ 4,000 ఇంక్రీజ్ అవుతుందంటే ఇతనిది 44 అవుతుంది, నెక్స్ట్ 48 అవుతుంది, 52 అవుతుంది, 56 అవుతుంది, 60 అవుతుంది, 64 అవుతుంది A అనే పర్సన్ది. B అనే పర్సన్ది చూస్తే ఆల్రెడీ 48 ఉంది, 48 ఉన్నది 4 యాడ్ చేస్తే 52 అవుతుంది, 56 అవుతుంది, 60 అవుతుంది, 64 అవుతుంది, 68 అవుతుంది, 72 అవుతుంది. C అనే పర్సన్ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ 80 ఉన్నది కదా, సో 4 విత్డ్రా చేస్తుంది కాబట్టి 76 అవుతుంది, 72 అవుతుంది, 68 అవుతుంది, 64 అవుతుంది, 60 అవుతుంది, 56 అవుతుంది. సో ఇవి 6 మంత్స్కి టోటల్ ఎంతో మనం అబ్జర్వ్ చేయాలి. ఈ 6 మంత్స్కి టోటల్ అబ్జర్వ్ చేయాలి. బట్ ఈ టోటల్ వచ్చేసి మనకి ఏమొస్తుందంటే చూడండి 60
సో యాక్చువల్ ఎక్స్ట్రా ఉన్న వాల్యూస్ యాడ్ చేద్దామండి. 6 + 4 10, ఇది 10 20 24 అవుతుంది. ఇది అది 24 ఎక్స్ట్రా ఉన్నది. 60 60 120, ఇది 100 220 220 80 300 అంటే 324 వస్తుంది ఈ వాల్యూ టోటల్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇది 10 అవుతుంది, ఇది 10 అవుతుంది, 20 అవుతుంది, 22 అవుతుంది. ఎక్స్ట్రా వాల్యూ 22. బట్ రౌండ్ ఫిగర్ చూసినట్లయితే 6 × 3 అంటే 180 అవుతుంది, ఇది 100 280 350 350 ప్లస్ 22 అంటే ఏమవుతుంది 372 అవుతుంది. ఇది 372 అవుతుంది. బట్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 6 + 4 10 20 26 అవుతుంది. ఎక్స్ట్రా వాల్యూ 26 అవుతుంది. ఇది 180 అవుతుంది, ఇది 180 ప్లస్ ఇది 50 అవుతుంది. 230 ప్లస్ 70 అంటే 300 370 అవుతుంది. 370 అవుతుంది. 370 అంటే 690 396 అవుతుంది. ఇది సో అబ్జర్వ్ చేస్తే ఇది 10 అవుతుంది, 10 20 26 ఎక్స్ట్రా వాల్యూ. ఇది 180 ప్లస్ 50 230 ప్లస్ 70 300 370 ప్లస్ 26 396 అవుతుంది. అంటే బేసిక్గా ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతున్నాయో వాటికి యాడ్ చేయాలి మనం ఇక్కడ. ఈ ఫస్ట్ది 324 యాడ్ చేస్తున్నాను. సెకండ్ వన్ 372 యాడ్ చేస్తున్నాను. థర్డ్ వన్ వచ్చేసి 396 యాడ్ చేస్తున్నాను. సో ఇది 6 అవుతుంది, ఇది 15 అవుతుంది, 756 అవుతుంది. ఇది 776 సరే 6 7 396లో 6 అవుతుంది, 7 అవుతుంది, 876 అవుతుంది వాల్యూ. ఇక్కడ వచ్చేసి 10 అవుతుంది, 6 అవుతుంది, 660 అవుతుంది వాల్యూ. 10 16 660 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది 4 అవుతుంది, 6 అవుతుంది, 564 అవుతుంది. 564కి 660కి 876కి మనము వాళ్ళ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ రేషియో చూసినట్లయితే 12తో క్యాన్సిల్ అవుతుందా. 12 × 6 48, 12 × 2 48 అవుతుంది. ఇక్కడ 12 × 4 48, 12 × 4 48 అవుతుందండి. 48 వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చేసి 8, 12 × 7 84 అవుతుంది. 12 × 5 60, 12 × 5 60, 12 × 7 84, 12 × 3 76. అంటే సో 73 రేషియో, 55 రేషియో, 47 రేషియో అవుతుంది. సో సింపుల్గా ఈ రేషియో ప్రకారం ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి మనం. టోటల్ రేషియో అనేది టోటల్ ప్రాఫిట్కి ఈక్వల్ చేయాలి. దాని నుంచి మనం సి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూని మనం రిమూవ్ చేస్తున్నాను ఒకసారి. సో ఇక్కడ బేసిక్గా మనకు ఉన్నటువంటి వాల్యూని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ రేషియో అనేది ఎలా వచ్చింది 57. చూడండి ఇక్కడ 47 రేషియో ఉంది, 55 రేషియో ఉంది, 73 రేషియో ఉందండి. టోటల్ రేషియో వచ్చేసి 90 70 160 90 ప్లస్ 70 160 168 175 ఉంది టోటల్ రేషియో. ఈ 175 పార్ట్స్ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ అయింది. 175 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 672000. సో మనం సి షేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 73 ఫైండ్ అవుట్ చేయాలి. సో మనము 7తో క్యాన్సిల్ చేస్తున్నాను. 7 2s are 14, 7 5s are 35, 7 9s are 63, 7 6s are 42. ఓకే, సో 5తో క్యాన్సిల్ చేస్తున్నాం. 5 × 5 5 × 5 25, 5 × 1 5 × 9 45, 5 × 2 19200, 5 5 3s are 15, 5 8s are 40, 5 4s are. సో ఇక్కడ లాస్ట్ 0 రిమూవ్ చేస్తే ఇక్కడ 4 ఉంది, 3 ఉందండి. 4 × 3 చేస్తే 12 రావాలి. అంటే 0 కన్నా ముందు 2 వచ్చే ఆప్షన్ ఏముందో చూడాలి. 0 బిఫోర్ 2 వచ్చే ఆప్షన్, సింగిల్ 0కు బిఫోర్లో 2 వచ్చే ఆప్షన్ ఏముందంటే 4th ఆప్షన్. 0 బిఫోర్ 2, ఎందుకంటే ఇక్కడ చూడండి లాస్ట్ 1 0 ఉంది, హియర్ 4 హియర్ 3, 4 × 3 అంటే 12 అవుతుంది. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో క్వశ్చన్ కొంచెం లెంతీ ఉన్నది ఇది, కాకపోతే ఎవ్రీ మంత్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఆ వాల్యూస్. సో దాని ప్రకారము టోటల్ ప్రాఫిట్ తోటి సి షేర్ ఫైండ్ అవుట్ చేస్తే 2,80,320 రూపీస్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబీసీలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 2 రెట్లు ఏ పెట్టుబడి, 2 times ఆఫ్ ఏ ఇన్వెస్ట్మెంట్, 3 times ఆఫ్ బి ఇన్వెస్ట్మెంట్, 5 times ఆఫ్ సి ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్ అన్నాడు. 2 times ఆఫ్ ఏ ఇన్వెస్ట్మెంట్, 3 times ఆఫ్ బి ఇన్వెస్ట్మెంట్, 5 times ఆఫ్ సి ఇన్వెస్ట్మెంట్. దీని నుంచి A/B/C రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే, ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే
ఏ ఎక్సెప్ట్ చేసి మిగతా వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. బి ఫైండ్ అవుట్ చేయాలంటే మిగతా 2 రిమైనింగ్ వాల్యూస్ ఏవైతున్నాయో అవి మల్టిప్లై చేయాలి. సి తప్ప మిగతా 2 వాల్యూస్ ఏమైనా అవి మల్టిప్లై చేయాలి. సో ఇది 15 అవుతుంది, ఇది 10 అవుతుంది, ఇది 6 అవుతుంది. టోటల్ వచ్చేసి రేషియో 31 అవుతుంది. సో టోటల్ 15.5 lakhs ఉంది. సో 31 పార్ట్స్ వాల్యూ మనకు ఆల్రెడీ 15.5 lakhs ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బి షేర్, అంటే బి అంటే 10 అవుతుంది. సో 31 × 5 అవుతుంది. 31 అంటే ఇది 0.5 అవుతుంది. సో ఈ డెసిమల్కి 0 క్యాన్సిల్ వెళ్ళిపోతే 5 lakhs అవుతుంది ఆన్సర్. సో ఎందుకంటే ల్యాక్లో ఉంది కాబట్టి 5 lakhs అవుతుంది. దట్ ఈస్ 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్, 4th ఆప్షన్. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసండి. ఏజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉందండి. ఇది ప్రజెంట్ తీసుకుందాం మనం. ఇది ప్రజెంట్లో ఉన్నాం మనము. ఇది ప్రజెంట్ 6 years బ్యాక్ అంటున్నాడు. 6 years 6 సంవత్సరాల క్రితం అంటున్నాడు. తర్వాత వచ్చేసి 4 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. ఆఫ్టర్ 4 years అంటున్నాడు. సో 6 years బ్యాక్ 4 years ఆఫ్టర్ అంటే డిఫరెన్స్ 10 years అవుతుంది. 6 years బ్యాక్ 4 years ఆఫ్టర్ అంటే డిఫరెన్స్ 10 years అవుతుంది. 6 years బ్యాక్ రేషియో ఏముందంటే 7:5 ఉంది. తర్వాత వచ్చేసి 4 years ఆఫ్టర్ ఏముందంటే 11:9 ఉంది. సో ఈ రేషియో నుండి ఈ రేషియోకి మూవ్ కావాలి మనం. సో ఇక్కడ ఉన్నటువంటి బేసిక్గా ఉన్నటువంటి రేషియోని మనం ఏమనుకుంటున్నామంటే 7x 5x అనుకుంటున్నాను. ఈ 6 years బ్యాక్ ఉన్నటువంటి ఏజ్ ఏదైతే ఉందో 7:5 అది 7x 5x అనుకుంటున్నాను. 6 years బ్యాక్ నుంచి ప్రజెంట్కి రావాలంటే 6 years, మరి ఆఫ్టర్ 4 years అంటే 4 years, టోటల్ 10 years గ్యాప్ ఉంటుంది. ఆ 10 years గ్యాప్లో రేషియో ఎలా చేంజ్ అయిందంటే 11:9గా చేంజ్ అయింది. సో వీ కెన్ రైట్ 11/9. 11/9 మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే ఫస్ట్ ఎక్స్ మల్టిప్లై చేయాలి. 9 × 7 63, 11 × 5 55. 55కి 63కి డిఫరెన్స్ ఏంటంటే 8x, అండ్ ఇది 90 అవుతుంది, 110 అవుతుంది. డిఫరెన్స్ ఇక్కడ 20 ఉంది. 4 × 2 4 × 5. సో x ఈక్వల్స్ వచ్చి 5/2 ఉంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఏ ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. ఫస్ట్ 7 parts ఫైండ్ అవుట్ చేస్తే ఇది 6 years బ్యాక్ వస్తుంది. 7 × 5/2, 7 × 5/2 ప్లస్ 6 years యాడ్ చేయాలి. 7 × 5/2 అంటే 2.5 అవుతుంది. 5/2 అంటే 2.5 × 7 అంటే ఏమవుతుందంటే 175, 17.5 అవుతుంది. ప్లస్ 6 years అవుతుంది, 23.5 అవుతుంది. సో 23.5 years ఈజ్ నథింగ్ బట్ 23.5 years. దట్ ఈజ్ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తండి. ఇది రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. ఒకసారి చూడండి. సో 10a³ ఉంది. 10a³ + 4b³ బై రేషియో ఉంది కాబట్టి బై తీసుకుంటున్నాను. 11a³ + 15b³ ఈక్వల్స్ టు 7/5 చేస్తున్నాను. క్రాస్ మల్టిప్లికేషన్లో ఇది 50 అవుతుంది, ఇది 77 అవుతుంది. సేమ్ సైన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది 50, ఇది 77 అంటే 27a³ అవుతుంది. ఇదేమవుతుంది 20 అవుతుంది, ఇది 105 అవుతుంది. 20 105, బట్ ఈ 20 అనేది పాజిటివ్గా ఉంది, ఇది నెగిటివ్గా ఉంది. ఆపోజిట్ సైన్ అంటే యాడ్ చేయాలి. ఇది 20 105 అంటే టోటల్ 125b³ అవుతుంది. సో మనం a³/b³ అనేది మనం తీసుకున్నప్పుడు a³/b³ అనేది తీసుకున్నప్పుడు a³/b³ అంటే a³ ఆపోజిట్ ఉన్నది 125, b³ ఆపోజిట్ ఉన్నది 27. సో a³ ఈక్వల్స్ టు 125:27 అవుతుంది. సో దాని నుండి మనం a/b = 5:3గా తీసుకోవచ్చు. సో డైరెక్ట్ a/b వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయకుండా ఆల్రెడీ మళ్ళీ ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై అవుతున్నటువంటి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 3a అంటే 3 × 5 ప్లస్ 5b అంటే 5 × 3. సో 9a అంటే 9 × 5 మైనస్ 2 × 3. సో ఇది 15 అంటే ఇది 30 అవుతుంది. ఇది 45 - 6 అంటే 39 అవుతుంది. 3తో క్యాన్సిల్ చేస్తే 10 13 అవుతుంది. సో మనకు కావాల్సినటువంటి రేషియో ఏమవుతుందంటే 10:13 అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, 4 నెంబర్స్ ఉన్నాయండి. 19, 28, 55, 91 అనే 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్స్ అనేవి యాక్చువల్గా ప్రపోర్షన్లో లేవు, అనుపాతంలో లేవు. ఒక నెంబర్ను తీసేస్తే అవి అనుపాతంలో ఉంటాయి. ఆ సబ్ట్రాక్ట్ చేసే నెంబర్ ఏంటంటే ఎక్స్. సో ఆ సబ్ట్రాక్ట్ చేసే నెంబర్ ఏదైతే ఉందో ఎక్స్. ఆ ఎక్స్ వచ్చిన తర్వాత x + 9కి x² మధ్యమ అనుపాతం మీన్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ 4 నెంబర్స్లో నుండి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే అవి అనుపాతంలో ప్రపోర్షన్లో ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4 నెంబర్స్లో నుండి మనం ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలనేది చూడాలంటే, సో ఇది 19 ఉందండి,
ఇది 28 ఉంది, 19 ఉంది, 28 ఉంది, 55 ఉంది, 91 ఉంది కదా. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఈ రేషియోలో ఫస్ట్ నెంబర్ సెలెక్ట్ చేస్తే ఈ రేషియోలో ఫస్ట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ 2 టర్మ్స్కి ఒక రేషియో, సెకండ్ 2 టర్మ్స్కి ఒక రేషియో. ఫస్ట్ రేషియోలో ఫస్ట్ సెలెక్ట్ చేస్తే సెకండ్ దాంట్లో కూడా సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ దాంట్లో నేను 19 సెలెక్ట్ చేశాను, ఇక్కడ 19 మైనస్ ఎక్స్ అని తీసుకున్నాను, ఇక్కడ కూడా 55 ఫస్ట్ తీసుకున్నాను, 55 మైనస్ ఎక్స్ అనుకున్నాను. అదర్వైజ్ నువ్వు 28 సెకండ్ ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ తీసుకుంటే సెకండ్ రేషియోలో కూడా సెకండ్ టర్మ్ తీసుకోవాలి. మొత్తం 4 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక రేషియోలో ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ రేషియోలో ఫస్ట్ టర్మ్. ఏం సబ్ట్రాక్ట్ చేయాలన్నాడు? ఎక్స్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలన్నాడు. సో ఎక్స్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మనం ఏం చూడాలంటే ఇక్కడ డిఫరెన్స్ చూడాలి మనము. సో ఇక్కడ 19కి 28కి డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ 19కి 28కి డిఫరెన్స్ ఏముంది అంటే 9 ఉంది డిఫరెన్స్. మళ్ళీ ఇక్కడ 55కి 91కి ఎంత డిఫరెన్స్ ఉందంటే 36 ఉంది. సో ఫస్ట్ రేషియో డిఫరెన్స్ని సెకండ్ వాల్యూతో మల్టిప్లై చేయాలి, సెకండ్ దాని డిఫరెన్స్ని ఫస్ట్ దాంతో మల్టిప్లై చేసి రెండు ఈక్వల్ చేయాలి. చూడండి, రేషియోలో ఉన్నటువంటి 4 నెంబర్స్ ఏవైతున్నాయో, ఇక్కడ ప్రపోర్షన్లో ఉండాల్సినటువంటి 4 నెంబర్స్ ఏవైతున్నాయో అందులో ఫస్ట్ 2 రేషియో, సెకండ్ 2 రేషియో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నెంబర్లో సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ రేషియోలో కూడా ఫస్ట్ నెంబర్ నుంచే సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 9 ఉంది, నెక్స్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 36 ఉంది. డిఫరెన్స్ని మాత్రం ఆపోజిట్ మల్టిప్లై చేసి ఈక్వల్ చేయాలి. సో 9 × 1 9 × 4 36. ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే 19 × 4 ఉంది, ఇక్కడ ఇది 76 అవుతుంది, ఇది 55 అవుతుంది. చూడండి, ఇక్కడ 1x ఉంది, ఇది 4x ఉంది. అంటే 4xకి 1xకి డిఫరెన్స్ ఏమవుతుందండి? 3x అవుతుంది. ఇక్కడ 1x ఉంది, 4x ఉంది, డిఫరెన్స్ 3x. మరి 19 × 4 76 అవుతుంది, ఇది 1 × 55 55 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 21. 3x డిఫరెన్స్ 21 అంటే x ఈక్వల్స్ ఏమవుతుంది? 7 వస్తుంది. x 7 రాగానే మనం మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. వేటి మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలో వాటికి రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వేటి మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం అంటే, సరే ఇక్కడ 19 మైనస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ 36 వస్తుంది, ఇక్కడ సో 55 మైనస్ ఎక్స్ ఇక్కడ వచ్చేసి 9 వస్తుందండి. సో మనం క్యాన్సిల్ చేసి 9 × 1 9 × 4, సో దాని రెండో వాల్యూ వస్తుంది. మనం మెయిన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాల్సింది x+9కి x²కి. ఈ రెండింటికి మెయిన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే √x+9 × x². ఎందుకంటే AB మెయిన్ ప్రపోర్షన్ ఏమవుతుందంటే √AB అవుతుంది. సో x ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేస్తే 7 + 9 అవుతుంది. ఇక్కడ x+9 కదా. సో x+9 అన్నప్పుడు 7 + 9 అంటే 16 అవుతుంది. x² అంటే ఇది 7² అవుతుంది. రూట్ అలానే ఉంటుంది. 7²కి అండర్ రూట్ ఉందంటే మనము అది ఏమవుతుంది? వాల్యూ 7 అవుతుంది. 16 కాస్త ఏమవుతుందంటే 4 అవుతుంది. సో దాని నుండి మనము అబ్జర్వ్ చేసినట్లయితే 4 × 7గా తీసుకుంటున్నాం. సో 4 × 7 అనేది 28 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ 28. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దామండి. ఒక తరగతిలో 90% విద్యార్థులు ఉన్నారండి. వారిలో 70% ఏ గ్రామం నుంచి ఉన్నారు, మిగిలిన వారు బి గ్రామం నుంచి ఉన్నారు. ఒక పరీక్షలో ఏ గ్రామంలోని విద్యార్థుల సగటు మార్కుల కంటే బి గ్రామంలోని విద్యార్థుల సగటు మార్కులు 20% ఎక్కువ. ఒకవేళ అందరి విద్యార్థుల సగటు మార్కులు 53 అయితే బి గ్రామంలోని విద్యార్థుల సగటు ఎంత అంటుండే క్వశ్చన్లో. సో టోటల్ 90 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్గా టోటల్ 90 మెంబర్స్ ఉన్నారు. అందులో ఏ అనే విలేజ్ ఉంది, బి అనే విలేజ్ ఉంది. ఏ అనే విలేజ్ వారిలో 70% ఏ గ్రామం నుంచి ఉన్నారు, ఏ గ్రామం నుంచి 70% ఉన్నారు అంటే బి 90లో 70% ఫైండ్ అవుట్ చేసి రిమైనింగ్ 30% అలా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్ స్ట్రెంత్ తోటి పని లేదు మనకు. డైరెక్ట్ ఎలా తీసుకోవచ్చో చూడండి. ఇక్కడ ఏ అనేటటువంటి విలేజ్ ఉంది, బి అనేటటువంటి విలేజ్ ఉంది. ఏ నుంచి 70% ఉన్నట్టే బి నుంచి 30% ఉన్నట్టే కదా. సో సింపుల్గా ఈ రేషియో ఏమవుతుందంటే, సో ఇక్కడ ఈ మెంబర్స్ ఇదేంటంటే మెంబర్స్, ఇది 70% మెంబర్స్ ఏ నుండి ఉన్నారు, 30% బి నుంచి ఉన్నారు. కానీ అక్కడ యావరేజ్ అనేది కూడా ఒకటి మెన్షన్ అవుతుంది. ఏమని మెన్షన్ అవుతుంది యావరేజ్ చూడండి. ఏ గ్రామంలోని విద్యార్థుల సగటు మార్కుల కంటే బి గ్రామంలోని విద్యార్థుల సగటు మార్కులు 20% ఎక్కువ. అంటే బి యావరేజ్ 20% ఎక్స్ట్రా ఉంది ఏతో కంపేర్ చేస్తే. సో దీన్ని కూడా మనం క్యాన్సిల్ చేస్తే 5:6గా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మెంబర్స్ రేషియో 7:3 ఉంది, వాళ్ళ యొక్క యావరేజ్ రేషియో 5:6 ఉంది. మనము టోటల్ యావరేజ్ క్వశ్చన్లో ఎంత మెన్షన్ అయింది? 53 ఉంది. మనం ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ యావరేజ్ ఏమొస్తుందంటే మెంబర్స్ ఇంటూ యావరేజ్ చేస్తే 7 × 5 అవుతుంది, +3 × 6 వస్తుంది. ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది.
నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్, టోటల్ సమ్ అవుతుంది. సమ్ బై నెంబర్స్ 10 అవుతుంది. అంటే ఇది ఒరిజినల్ యావరేజ్ అవుతుంది. 35 + 18, 35 + 18 అంటే మనకేమవుతుందంటే 53/10 అవుతుంది. 53/10 అంటే ఏమవుతుంది? 5.3 అవుతుంది. ఈ 5.3 ప్లేస్లో మనకి ఇచ్చిన వాల్యూ 53. 5.3 ప్లేస్లో వాల్యూ ఏమి ఇచ్చాడంటే 53 ఇచ్చాడు. సో మనం ఇప్పుడు బి ఫైండ్ అవుట్ చేయాలంటే బి అంటే ఏంటంటే 6 ఫైండ్ అవుట్ చేయాలి. 6 ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి ఇక్కడ 5.3 అనేది టోటల్ అబ్జర్వేషన్స్ 53కి 10 ఉన్నప్పుడు అందులో ఇది 5.3 అవుతున్నప్పుడు ఇది కూడా 0.6 అవుతుంది. సో 53, సో 5.3 వాల్యూ చూడండి, 5.3 వాల్యూ వచ్చేసి 53 అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బి అంటే 6, ఓన్లీ 6 ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఈ డెసిమల్ అనేది రిమూవ్ చేస్తే న్యూమరేటర్కి ఇది 0 వెళ్ళిపోతుంది. 53 క్యాన్సిల్ అయిపోతే మిగిలినటువంటి వాల్యూ ఏంటంటే 60. సో సింపుల్గా మనము సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పుడైనా మళ్ళీ ఆ 90 మెంబర్స్ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. మెంబర్స్ ఏ రేషియోలో ఉన్నారో చూడాలి, పర్సెంటేజ్ వైజ్గా. యావరేజ్ ఏ రేషియోలో ఉందో చూడాలి. మెంబర్స్ ఇంటూ యావరేజ్ టోటల్ వస్తుంది. ఇది టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే మనకు వచ్చిన యావరేజ్ 5.3 ఉంది. బట్ అది క్వశ్చన్లో 53గా మెన్షన్ అయింది. సో 5.3 వాల్యూ 53 అయినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే బి ఈజ్ నథింగ్ బట్ 6 ఫైండ్ అవుట్ చేయాలి. మనం డినామినేటర్లో డెసిమల్ రిమూవ్ చేస్తే న్యూమరేటర్కి 0 వెళ్ళిపోయి 60 అవుతుంది. సో మనం బి ఫైండ్ అవుట్ చేసే యావరేజ్ వచ్చేసి మనకు ఎంత వస్తుందంటే బి గ్రామంలోని విద్యార్థుల సగటు 60గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి 50th క్వశ్చన్. The average of 12 numbers is 45.5. The average of the first 4 numbers is 41.5 and that of the next 5 numbers is 48. The 10th number is 4 more than the 11th number and 9 more than the 12th number. What is the average of the 10th and 12th number అన్నాడు. సో సింపుల్గా మనకు క్వశ్చన్లో 12 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడండి, 45.5 ఉంది. సో తర్వాత అందులో 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. ఫస్ట్ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు, 41.5 అవుతుంది. నెక్స్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు, దట్ ఈజ్ 48. సో టోటల్ 12 నెంబర్స్ యావరేజ్ ఉంది. అందులో 4 నెంబర్స్ 5 నెంబర్స్ యావరేజ్ ఉంది. సో మనమే ఒక యావరేజ్ అజ్యూమ్ చేసి కూడా చేయొచ్చు, కానీ ఇది సింపుల్గా డైరెక్ట్ మల్టిప్లై చేసినా కూడా సింపుల్గానే అయిపోతుంది. చూడండి 12 × 4 55 అంటే సో 12 × 5 60 అవుతుంది. 12 × 5 అంటే 60 అవుతుంది. 12 × 5 అంటే 66 అవుతుంది. 12 × 4 48 + 6 54 అవుతుంది. 48 + 6 అంటే 54 అవుతుంది. అంటే సింపుల్గా ఈ వాల్యూ వచ్చేసి 546 అవుతుందండి. 12 నెంబర్స్ యొక్క టోటల్ 546 వచ్చింది. దీంట్లో ఇది 15 × 4 అంటే 60, ఇది 400 × 4 అంటే 1600. 1660 అంటే 166 అవుతుంది. సింగిల్ డిజిట్ తర్వాత డెసిమల్ అంటే ఇది 240 అవుతుందండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 6 అవుతుంది, ఇది 406 అవుతుంది. సో ఈ టోటల్ నెంబర్స్ వచ్చేసి 9 అవుతుంది. టోటల్ 12 నెంబర్స్లో 9 నెంబర్స్ యొక్క టోటల్ 406 ఉంది. అంటే 546కి 406కి డిఫరెన్స్ వచ్చేసి 140 అవుతుంది. బట్ 9 నెంబర్స్కి 12 నెంబర్స్కి డిఫరెన్స్ వచ్చేసి 3 నెంబర్స్ అవుతుంది. అంటే ఆ 3 నెంబర్స్ యొక్క టోటల్ 140 ఉంది మనకి. ఇప్పుడు ఆ 3 నెంబర్స్ యొక్క టోటల్ 140 ఉంది. ఆ 3 నెంబర్స్ కూడా ఏ నెంబర్స్ అన్నాడు అంటే 10th, 11th, 12th అన్నాడు. ఆ 3 నెంబర్స్ 10, 11, 12 అన్నాడు. అందులో మరి ఆ నెంబర్స్కి రిలేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి, 10th నెంబర్ ఈజ్ 4 more than the 3rd అన్నాను. 12th నెంబర్ అన్నాడు. 12th నెంబర్ X తీసుకున్నాను. 12th నెంబర్తో కంపేర్ చేస్తే 10th నెంబర్ అనేది 11th నెంబర్ కన్నా 4 ఎక్స్ట్రా ఉంది, 9th నెంబర్ కన్నా 9 ఎక్స్ట్రా ఉంది. 12th నెంబర్తో కంపేర్ చేస్తే 10th నెంబర్, 12th నెంబర్ X ఉంది అనుకోండి, 12th నెంబర్తో కంపేర్ చేస్తే 9 ఎక్స్ట్రా ఉంది. కానీ అలానే మళ్ళీ 11th నెంబర్తో చూస్తే 4 ఎక్స్ట్రా ఉంది, జస్ట్ 4 ఎక్స్ట్రా ఉంది. అంటే ఇది X + 5 తీసుకో. దీంతో కంపేర్ చేస్తే 9 ఎక్స్ట్రా, దీంతో కంపేర్ చేస్తే జస్ట్ 4 ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ యొక్క టోటల్ ఈ 140కి ఈక్వల్ చేయాలి. సో 3 నెంబర్స్ టోటల్ అంటే ఏమవుతుంది, 3x + 14. సో 3x + 14 = 140 అవుతున్నప్పుడు మనకు 3x ఈక్వల్స్ ఏమవుతుంది అంటే 126 అవుతుంది. సో 126 అంటే 3 × 4 3 × 2 X వాల్యూ 42 వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి యావరేజ్ ఏ నెంబర్స్ అంటే 10th and 12th. 10th and 12th యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే X + 9కి Xకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదొక నెంబరు, ఇదొక నెంబరు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. 2x + 9/2 చేయాలి. 2x అంటే 2 × 42, X వాల్యూ 42 ఉంది, ప్లస్ 9/2. సో ఇక్కడ 42 × 2. సో 2x + 9కి
మనం x+9 అనే నెంబర్ ఒకటి తీసుకున్నాము అండ్ x అనే నెంబర్ తీసుకున్నాము. ఆ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2x+9/2. సో ఇదేమవుతుంది మనకు 82 అవుతుంది, 84 అవుతుంది. ఇది 84 + 9 అంటే 93 అవుతుంది. 93/2 అంటే 2 × 4 2 × 6 5. సో 46.5 అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో √n ఇట్లా √n అనేది వాల్యూ ఏదైతే ఉందో √n ఇలా ఇన్ఫినిటీ వరకు ఉన్నప్పుడు దాని వాల్యూ n అవుతుంది. ఇది ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా. √n అనేది ఇన్ఫినిటీ వరకు ఉన్నప్పుడు దాని వాల్యూ n అవుతుంది. సో ఈ కండిషన్లో మరి ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే మనకు 15 అవుతుంది. x అనేది ఇచ్చాడు కాబట్టి x వాల్యూ వచ్చేసి 15 అవుతుంది. సో ఈ వాల్యూ xకి ఈక్వల్ కాబట్టి x వాల్యూ 15 అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x² + 4 అంటే x² అంటే 225 అవుతుంది. 15² అన్నప్పుడు 225 + 4 229 మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. సో ఇది ఇండిసెస్, సడ్స్ అండ్ ఇండిసెస్ అనేటటువంటి టాపిక్ నుండి వచ్చింది. సో 2x = 3y = 6 - z అనే కండిషన్ ఉంది. ఈ 3 వాల్యూస్ ఈక్వల్ ఉంటాయంటే ఈ 3 కూడా సపోజ్ ఒక కాన్స్టెంట్ k అనే దానికి ఈక్వల్ అనుకోవాలి. సో దీని నుంచి మనం ఏం తీసుకోవచ్చు అంటే 2x = k, 3y = k, 6 - z = k. దీని నుండి 2 ఈక్వల్స్ ఏం తీసుకోవచ్చు అంటే 2x k⁻1/x అని తీసుకోవచ్చు. 3 = k⁻1/y అని తీసుకోవచ్చు. 6 = k⁻−1/z అని తీసుకోవచ్చు. కానీ ఆ 3 వాల్యూస్లో నుంచి మనకి ఏం తెలుసు అంటే 2 × 3 6 అనేది అవుతుంది. ఎప్పుడైనా 2 × 3 చేస్తే 6 అవుతుంది. సో ఆల్రెడీ 2 × 3 చేస్తే 6 అవుతుంది అంటే 2 వాల్యూ ఏంది k⁻1/x, 3 వాల్యూ ఏంది k⁻1/y, 6 అంటే ఏంది k⁻−1/z అవుతుంది. సో బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం పవర్స్ని యాడ్ చేస్తాం కాబట్టి k అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 1/x + 1/y అనేది యాడ్ అవుతుంది ఇక్కడ. సో అలానే k = -1/z అవుతుంది. సో ఈ బేసెస్ని మనం లైట్ తీసుకున్నట్లయితే 1/x + 1/y = -1/z ఉంది. అంటే 1/x + 1/y = -1/z ఉందంటే ఆ -1/z పార్ట్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 1/x + 1/y + 1/z ఏమవుతుందంటే 0 అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది డెసిమల్స్ని అండ్ ఫార్ములా బేస్డ్ లింక్ చేసి ఇచ్చాడండి. బట్ ఇక్కడ చూడండి 2.53 హోల్ క్యూబ్ ఉంది, బట్ 2.47 హోల్ క్యూబ్ ఉంది. ఎప్పుడైనా a³ + b³ అని కనిపించగానే మనం ఇమ్మీడియట్గా a + b అని తీసుకోవచ్చు. ఎందుకంటే a³ + b³ a² - ab + b² అనేది a + b అనే ఫార్ములా. సో ఇదే ఫార్ములా ఉన్న చూడండి. ఇది a³ + b³ a² - ab + b² = a + b. బ్లైండ్గా a³ + b³ కనపడితే మన ఆన్సర్ a + b. a³ - b³ కనిపిస్తే a - b. కానీ ఈ క్వశ్చన్లో ఒకటి అబ్జర్వ్ చేస్తే పొజిషన్ ఆఫ్ డెసిమల్ అనేది డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ చూడండి 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది, కానీ న్యూమరేటర్లో మాత్రం 1 డిజిట్ తర్వాతనే డెసిమల్ ఉంది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి. సో 2.53 హోల్ క్యూబ్ అలానే ఉంటుంది, 2.47 హోల్ క్యూబ్ అనేది అలానే ఉంది బై ఇప్పుడు ఈ 25.3ని 2.53గా చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేయాలంటే 2.53/10 అనొచ్చు. ఇక్కడ కూడా 2.53/10 అనొచ్చు. కానీ 25.3ని మనం 2.53గా రాసినప్పుడు ఒరిజినల్ వాల్యూ అనేది మనం చేంజ్ చేసినట్టు అవుతుంది. మరి ఎంత బై అవుతుంది? 100 బై అవుతుంది. కాబట్టి మనం 100 ఇంటూ చేస్తే ఈక్వల్ అయిపోద్ది వాల్యూ. ఈ 100 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మన ఒరిజినల్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ క్వశ్చన్ని న్యూమరేటర్లో ఎలా అవుతుందో డినామినేటర్లో కూడా అలా చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు 25.3ని 2.53 అని తీసుకుంటున్నాను, అలానే మళ్ళీ 2.53 అని తీసుకుంటున్నాను. ఇలా దీనికో డిజిట్ అంటే మనము ఎక్స్ట్రా 10 అంటే బై 100 వేయాల్సి వస్తుంది. ఆ వాల్యూ చేంజ్ కాకుండా నేను 100 మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 91 అంటే ఆల్రెడీ 624.91 ఉంది. అంటే ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 2.53ని 2.47ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఇది వస్తుంది. బట్ ఇక్కడ యాక్చువల్గానైతే చూడండి
డిజిట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే 4 డిజిట్స్ తర్వాత డెసిమల్ రావాలి, కానీ అక్కడ 2 డిజిట్స్ తర్వాతనే డెసిమల్ ఉంది. సో దాన్ని కూడా మనం చేంజ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే -6.2491. సో ఇక్కడ కూడా మనం 2 డిజిట్స్ అంటే 2 డిజిట్స్ చేంజ్ అవుతుంది కాబట్టి 6.2491 అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దీని కొరకు కూడా 2 డిజిట్స్ కొరకు మళ్ళీ 100 కామన్ వస్తుంది. ఇక్కడ 24.7 కూడా చేంజ్ చేయాలంటే దాన్ని 2.47గా మనం చేంజ్ చేయాలంటే బై 10 తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకున్న 100 క్యాన్సిల్ కావడానికి 100 మల్టిప్లై కావాలి. ఇప్పుడు ఈ వాల్యూని మనం చూసినట్లయితే సేమ్ a³ + b³ a² - ab + b² ఫార్ములా ఉంది. అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందంటే న్యూమరేటర్ 1/100 అనేది కామన్గా ఉంది. ఈ 1/100 అనేది కామన్గా ఉంది. అప్పుడు దీని వాల్యూ a + b అవుతుంది. 2.53 + 2.47 2.47 అవుతుందండి. 1/100 యాజ్ ఇట్ ఈజ్ 2.53 + 2.47 అంటే ఈ రెండు యాడ్ చేస్తే 5 అవుతుంది. 5/100 అంటే 0.05 అవుతుంది. అంటే సింపుల్గా ఈ వాల్యూ మొత్తం 0.05 వచ్చింది. దాని వాల్యూ 5 × 10⁻k అన్నాడు. సో నేను ఇది ఒకసారి రిమూవ్ చేస్తున్నాను. ఈ 0.05 వాల్యూని మనం దానికి ఈక్వల్ చేయాలి. 0.05 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5 × 10⁻k. ఆ 10⁻k అలానే ఉంటుంది. సో ఈ 5 వచ్చి బై అవుతుంది. 0.05/5. సో దీనికి కూడా డెసిమల్ క్రియేట్ చేసి 2 zeros తీసుకుంటే పొజిషన్ ఆఫ్ డెసిమల్ సేమ్ ఉంటుంది. సో అప్పుడు 5/500 అంటే క్యాన్సిల్ చేస్తే 1/100 అవుతుంది. 1/100ని మనం 1/10² అని తీసుకోవచ్చు. దాన్ని న్యూమరేటర్లో పంపిస్తే 10⁻−2గా చేంజ్ అవుతుంది. సో అప్పుడు k వాల్యూ 10k = 10⁻−2 ఉందంటే సింప్లీ వీ కెన్ రైట్ k వాల్యూ -2. సో దట్ ఈజ్ ఆల్సో ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, సిరీస్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి సంబంధించి ఉందండి. 7, 11 ఆల్టర్నేట్గా ఉంది. ఫస్ట్ ఓన్లీ మనం 7కు సంబంధించి చూద్దాం. 7/2 ఉంది, 7/6 ఉంది, 7/12 ఉంది, డాష్ 7/156 ఉంది. దీంట్లో 7 కామన్ తీస్తే 1/2 ఉంది, దాన్ని 1/1 × 2 అని చేయొచ్చు. 1/6 ఉంది, 1/2 × 3 అని తీసుకోవచ్చు. 1/12ని 3 × 4 అని తీసుకోవచ్చు. 1/156ని 12 × 13 అని తీసుకోవచ్చు. 7 కామన్ తీస్తాను న్యూమరేటర్లు అన్నిట్లలో. సో ఇక్కడ ఈ కండిషన్లో మీకు ఫస్ట్ ఫ్రాక్షన్లో నుంచి లాస్ట్ ఫ్రాక్షన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది 7 అవుతుంది, ఇది 7 అవుతుంది. సో మనకి 1/1 అంటే 1, తర్వాత అది 1/13. సో 13 - 1 అంటే 12. 7 × 12/13 అంటే 12 × 7 ఏమవుతుంది? 84/13 అవుతుంది. ఈ వాల్యూ వచ్చేసి 84/13. సో మళ్ళీ సెకండ్ ఫ్రాక్షన్ చూద్దాం. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఫ్రాక్షన్స్ తీసుకున్నాను, ఓన్లీ 7 రిలేటెడ్ చేసాం. ఇప్పుడు 11 రిలేటెడ్ చూస్తే 11/3 ఉంది, 11/3 ఉంది, 11/15 ఉంది, 11/35 ఉంది, డాష్ 11/575 ఉంది, 11/575 ఉంది, 11/575 ఉంది. 11 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది 1/3 అవుతుంది, అంటే 1 × 3 అవుతుంది. ఇది 11 కామన్ తీస్తే 15 అంటే 1/3 × 5 అవుతుంది. 11 కామన్ తీస్తే 1/5 × 7 అవుతుంది. చూడండి ఇక్కడ 2 గ్యాప్ ఉంటుంది, 2 గ్యాప్, అక్కడ ఓన్లీ 1 గ్యాప్ ఉంది. సో ఇక్కడ 575ని ఎలా మల్టిప్లై చేయాలని కొంతమందికి డౌట్ ఉంటుంది. 2 గ్యాప్ తోటి మల్టిప్లై చేయాలంటే మరి 575ని ఎలా చేయాలంటే 575ని 5 నెంబర్స్ ప్రోడక్టే తీసుకోవాలి. 51, 51, 55, మళ్ళీ 5 × 23. సో ఇది 5 × 5 25, 23 అంటే మనం దీన్ని 25 × 23 చేయొచ్చు, లేదా 23 × 25 చేయొచ్చు. 23 × 25 చేయాలి. సో ఇక్కడ బై డినామినేటర్లో 2 కామన్ ఉంది కాబట్టి అన్నిటి కూడా 2 కామన్ తీస్తే 11/2 అవుతుంది. బై 2లో వచ్చేస్తుంది 11. అప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 1/1 అంటే 1 అవుతుంది. లాస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 1/25 అవుతుంది. సో 25లో 1 వెళ్ళిపోతే 24/2 అవుతుంది. 11/2 × 24/25 అవుతుంది. సో 12. సో 12 × 11 అంటే ఏమవుతుంది మనకు 132/25 అవుతుంది. సో ఈ వాల్యూ వచ్చేసి 132/25 ఉంది. సో ఈ 2 ఫ్రాక్షన్స్ని ఇప్పుడు మెర్జ్ చేయాలి. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. సో ఆ 2 వాల్యూస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము 132/25 ఉంది, 84/13 ఉంది. సో ఆ 2 ఫ్రాక్షన్స్ని మనం మల్టిప్లై చేయడానికి ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ వాల్యూ వచ్చేసి 84/13 ఉందండి.
నెక్స్ట్ వచ్చేసి 132/25 ఉంది, 132/25 ఉంది. సో ఇక్కడ మనము ఎల్సిఎం చేస్తే 25కి 13కి ఎల్సిఎం చేస్తే డినామినేటర్లో ఇక్కడ 355 ఉంది, 345 ఉంది, 325 ఉంది, 315 ఉంది. ఇదంతా సింప్లిఫై చేయకుండా ఈ రెండు మల్టిప్లై చేసి చూసుకుంటే డినామినేటర్ మ్యాచ్ చేసి చూసుకుంటే సరిపోద్ది. 25 × 10 అంటే 250, 25 × 3 అంటే 75, 250 75, 250 75 అంటే 325 అవుతుంది డినామినేటర్లో. 325 ఉన్న ఆప్షన్ ఇది ఒకటే, కానీ అన్ని ఆప్షన్స్ కూడా 325 ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఎల్సిఎం చేయాలి. సో మన ఆన్సర్ వచ్చేసి 3816/325, ఎందుకంటే ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 325 వస్తుంది. సో ఇది మా లాస్ట్ టైం కూడా తెలంగాణ ఎస్ఐకి ఏపీఎస్ఐలో కూడా ఈ మోడల్ అడగడం జరిగింది. ఇంతకుముందు ఏంటంటే ఇండివిజువల్గా అడిగేది క్వశ్చన్, బట్ ఇట్లా ఆల్టర్నేట్గా 2 ఫ్రాక్షన్స్ ఇచ్చేసి వాటి కాంబినేషన్లో ఇస్తున్నాడు. దానికి సపరేట్ చేసి మనం దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మిడిల్లో ప్లస్ ఉంటే మనం ప్లస్ అప్లై చేయాలి. సో నెక్స్ట్ అండి వింక్యులం అనేది ఉంది. చూడండి, వింక్యులం విబోర్డ్ మాస్ అనే ఒక రూల్ ఉంటుందండి. విబోర్డ్ మాస్ అనే రూల్లో ఫస్ట్ బ్రాకెట్, హాఫ్, డివిజన్ ఇది అనుకుంటాం, కానీ దానికన్నా ముందు వింక్యులం అంటే పై గీత, అది కూడా ఒక బ్రాకెటే. సో ఇదొక బ్రాకెట్, ఇదొక బ్రాకెట్, ఇంకొక బ్రాకెట్ నీడై దానికి ఇలా పైకి ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇది తీసుకునే ప్రయారిటీలో ఫస్ట్ బ్రాకెట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, కానీ ఈ బ్రాకెట్ కన్నా ముందు కూడా దీనికి ఆర్డర్ ఇవ్వాలి. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఆ ఆర్డర్లో మనం బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. బట్ ఇప్పుడు మనం వింక్యులంకు ప్రయారిటీ ఇవ్వాలి. సో వింక్యులం తర్వాత స్మాల్ బ్రాకెట్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత బిగ్ బ్రాకెట్. ఇప్పుడు వింక్యులము రిమూవ్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే దాన్ని ఒక బ్రాకెట్గా ట్రీట్ చేయాలి, అంతే, ఏం లేదు. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఫ్రాక్షన్స్లో కూడా వస్తాయి, నార్మల్ వాల్యూస్లో కాకుండా. సో 15 - 9 - 3 ఉంది కదా, ఇలా ఉంది కదా క్వశ్చన్ ఒక్కసారి. సో క్లియర్గా ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ ఈ వింక్యులం పార్ట్ ఏదైతుందో దానికి ముందు నువ్వు ఇదేమీ అబ్జర్వ్ చేయొద్దు. ఇక్కడ మనం ఏదైతుందో 15 - 9 - 3 అని ఉంది కదా, ఈ వాల్యూ వింక్యులం పార్ట్. సో ఇక్కడ ఈ వింక్యులం ముందు ఏదైతుందో ఈ పార్ట్ను నువ్వు అబ్జర్వ్ చేయొద్దు, జస్ట్ ఇది ఒక బ్రాకెట్గా ట్రీట్ చేయాలి. అంటే 9 - 3కి వింక్యులం ఉందంటే దాన్ని ఒక బ్రాకెట్ అనుకోవాలి. సో దీన్ని బ్రాకెట్గా తీసుకొని 9 - 3 అంటే మనకి ఏమవుతుంది, ఈ వాల్యూ ఇంతవరకు, ఈ వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది, ఈ వాల్యూ ఇంతవరకు ఏమవుతుంది 6 అవుతుంది. సో అక్కడి వరకు 6 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, అట్లనే ఎక్స్టెండ్ చేయాలి. ఆ వాల్యూస్ ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నాయో చూడాలి. మనము ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మూవ్ అయిపోతే సరిపోతుంది. చూడండి, 9 - 3 అంటే 6 అవుతుంది. 15 - 6 అంటే ఏమవుతుంది, 15 - 6 అన్నప్పుడు 9 అవుతుంది ఇది. సో 20 - 9 ఏమవుతుంది, 11 అవుతుంది. 10 - 11 అంటే ఏమవుతుంది, -1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 9 + 1 అంటే ఏమవుతుంది అంటే 10 అవుతుంది. చూడండి, 15 - 6 అంటే 9 అండి, 20 - 9 అంటే 11 అవుతుంది. 10 - 11 అంటే -1 అవుతుంది. బ్రాకెట్ అంటే ఇంటూనే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 9 + 1 10. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. రైట్ అండి. నెక్స్ట్ 3, 4, 5 మరియు 8 భాగిస్తే రెండును శేషంగా ఇచ్చే 3 అంకెల గరిష్ట సంఖ్యను కనుగొను. చూడండి, 3, 4, 5, 8లతో డివైడ్ చేయాలి. 3, 4, 5, 8 అంటే దీన్ని ఎల్సిఎం చేయాలి మనం. ఇక్కడ 3, 4, 5, 8 అంటే 4తో డివైడ్ అవుతుంది. 4 × 1 4 × 2 3, ఇది 5 అవుతుంది. సో 15, ఇది 6 అంటే ఎల్సిఎం ఏమవుతుంది అంటే 90 అవుతుంది. సరే, 15 × 8 120 అవుతుంది ఎల్సిఎం. ఇది 15, ఇది 8 అవుతుంది. 4 × 2 8 120 ఎల్సిఎం అవుతుంది. అంటే ఈ 4 నెంబర్స్తో డివైడ్ కావాలంటే 120తో డివైడ్ అయితే చాలు. ఈ 4 నెంబర్స్తో డివైడ్ అవుతున్న ప్రతిసారి ఎంత రిమైండర్ ఉంటుంది, 2 రిమైండర్ ఉంటుంది. మరి 120తో డివైడ్ చేస్తే కూడా 2 రిమైండర్ ఉండాలి. అలాంటిది 3 డిజిట్ నెంబర్ అయి ఉండాలి, గ్రేటెస్ట్ నెంబర్ అయి ఉండాలి. సో 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే 999. సో 999ని మనం 120తో డివైడ్ చేద్దాం. 960 అవుతుంది. ఇక్కడ 39 ఉంటుంది. ఈ 39ని సబ్ట్రాక్ట్ చేయాలి 999లో నుంచి. 999లో నుంచి 39 సబ్ట్రాక్ట్ చేస్తే 960 వస్తుంది. కానీ ఈచ్ కండిషన్లో 2 రిమైండర్ ఉంది కాబట్టి 2 యాడ్ చేయాలి. సో 962 మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్. ఈ 3, 4, 5, 8 అనే నెంబర్స్తో డివైడ్ కావాలంటే వాటి ఎల్సిఎం 120తో డివైడ్ కావాలి. గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 999. సో దాన్ని 120తో డివైడ్ చేస్తే రిమైండర్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన 960 అనే నెంబర్ పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. కానీ పర్ఫెక్ట్గా డివైడ్ కావద్దు, 2 రిమైండర్ ఉండాలంటే 2 యాడ్ చేయాలి. దట్ ఈస్ 962.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రెండు సహజ సంఖ్యల మొత్తం 240 వాటి గాసాబ్ 15 ఇచ్చిన దత్తాంశాన్ని సంతృప్తి పరిచే ఎన్ని జతల సంఖ్యలు కలవనడు. సో మనకు క్వశ్చన్లో 2 నెంబర్స్ యొక్క HCF 15 ఉంది, వాటి యొక్క సమ్ 240 ఉంది. అలాంటి ఆర్డర్ పెయిడ్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. HCF 15 అనడంటే ఒక నెంబర్ని మనము HCF 15 ఉంది అంటే ఒక నెంబర్ 15x అనుకోవాలి, ఇంకో నెంబర్ 15y అనుకోవాలి. సో ఒక నెంబర్ 15x ఒక నెంబర్ 15y అన్నప్పుడు సమ్ అన్నప్పుడు ఏమవుతుందంటే 15 కామన్ తీస్తే 15 of x plus y equals to 240 అవుతుంది. సో 15 into 1 15 into 6 అంటే x plus y equals to 16 ఉండేటటువంటి ఆర్డర్ పెయిడ్స్ అన్ని చూడాలి. 1కి 15 యాడ్ చేస్తే 16 అవుతుంది, 2కు 13 యాడ్ చేస్తే 2కు 14, 2 and 14, 1 and 15, 2 and 14 and 3 and 13 and 4 and 12, 5 and 11, 6 and 10, 7 and 9, 8 and 8. సో ఇంతవరకు తీసుకోవాలి. మళ్ళీ తర్వాత 8 తర్వాత ఏమొస్తుందంటే 9 and 7 వస్తుంది. 9 and 7 అయినా 7 and 9 అయినా సేమ్ కాబట్టి రివర్స్ ఆర్డర్ తీసుకోవద్దు. వీటిలలో HCF 1 అయ్యే పెయిర్సే సెలెక్ట్ చేయాలి. వీటి HCF 1 అవుతుంది, ఇది 2 అవుద్ది కాదు, ఇది 1 అవుతుంది సెలెక్ట్ చేయాలి, ఇది 4 అవుతుంది, ఇది కాదు. 5కి 11కి HCF 1 అవుతుంది. అంటే HCF 1 కావడం అంటే ఆ 2 నెంబర్స్ 1తో మాత్రమే డివైడ్ కావాలి, 6 10 కాదు. 7 1 అయిన HCF 1 అవుతుంది, ఇది కాదు. 1 2 3 4 ఎన్ని పెయిర్స్ ఉన్నాయంటే 4 పెయిర్స్ ఉన్నాయి. హౌ మెనీ పెయిర్స్ అన్నాడు, 4 పెయిర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అండి 341 చే భాగిస్తే 5 శేషాన్ని ఇచ్చే ఎన్ని సహజ సంఖ్యలు 1000కి 2000కి మధ్యన ఉన్నాయి అన్నాడు. సో 1000 ఉందండి, ఇక్కడ 2000 ఉంది. 341తో డివైడ్ చేయాలి, ఇక్కడ కూడా 341తో డివైడ్ చేయాలి. ఎలాగూ పర్ఫెక్ట్గా డివైడ్ కాదు, 5 రిమైండర్ అనేది ఎక్కువనే మిగులుతుంది. 341 2లో వెళ్ళిపోతుంది ఇది. సో 2లో వెళ్ళిపోయిన తర్వాత కొంత రిమైండర్ ఉంటుంది, అది 5 ఎబోనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 341లో వచ్చేసి ఇది 5 into 3 15 అంటే 6లో వెళ్ళిపోతుందా. 341 into 6, 341 into 5లో చూద్దాం. 5 4 20, 5 1705 అవుతుంది. సో 5లో పోతుంది. సో కొంత రిమైండర్ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఈ 1000 2000 341తో డివైడ్ చేస్తే ఇక్కడ కోఎఫిషియంట్ వచ్చేసి మనకు 5 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. 5కి 2కి డిఫరెన్స్ చూస్తే సరిపోతుంది. 5కి 2కి డిఫరెన్స్ ఏంటంటే 3. సో 3 నెంబర్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సహజ సంఖ్యను డీతో భాగిస్తే వచ్చే శేషం 15, ఆ సంఖ్య యొక్క 10 రెట్ల సంఖ్య విలువను డీతో భాగిస్తే వచ్చే శేషం 6 అయితే డీకి సాధ్యమయ్యే విలువ ఎంత అన్నాడు. సో ఇక్కడ సింపుల్గా అండి, ఒక నెంబర్ x అనుకుందాం, దాన్ని డీతో డివైడ్ చేసినాం. డీతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అంటే 15 వస్తుంది. అంటే శేషం 15 వస్తుందంటే మనం భాగించేది దానికన్నా ఎక్కువనే ఉండాలి. శేషం 15 వస్తుంది, ఒక సంఖ్యను డీతో డివైడ్ చేస్తున్నావు. శేషం ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, ఒక నెంబర్ x ఉందండి, దాన్ని నువ్వు డీతో డివైడ్ చేసావు. ఒక నెంబర్ xను డీతో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ ఎంత 15. అంటే డీతో డివైడ్ చేస్తే 15 అది 1లో పోయిందా 2లో పోయిందా తెలియదు, ఎందులో పోయిందనే తెలియదు. కానీ రిమైండర్ 15 ఏంటంటే ఇది 15 ఎబోవ్ ఉండాలి. సో ఈ 12 కాదు మన ఆన్సరు, ఈ 9 కాదు మన ఆన్సర్. సో 16 కానీ 18 కానీ అవుతుంది. సో మనం 16 అనేది ఒకసారి అజ్యూమ్ చేద్దాం. సో 16 అనేది అజ్యూమ్ చేస్తే ఎక్స్ అనే నెంబర్ని మనం 16తో డివైడ్ చేస్తే వచ్చిన నెంబర్ ఏమనుకుందాం 15 అనుకుందాం. అంటే 16తో డివైడ్ చేస్తే 15 వచ్చిందంటే సపోజ్ 1లో పోయింది అనుకుందాం. ఎక్స్ అనే నెంబర్ని 16లో డివైడ్ చేస్తే రిమైండర్ 15 వచ్చింది అనుకోండి. సపోజ్ 1లోనే వెళ్ళింది అనుకుందాం. అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి ఇది యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 16 into 1 16 + 5 31 అవుతుంది ఎక్స్. బట్ ఇంకొక కండిషన్ కూడా ఇచ్చాడు, ఈ నెంబర్ యొక్క 10 టైమ్స్ అన్నాడు. 31కి 10 టైమ్స్ అంటే 310. ఈ 310ని కూడా మళ్ళీ అదే నెంబర్ 16తో డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చేసి 6 రావాలంటుండు, వస్తుంది 6. అంటే 310ని మనము 16తో డివైడ్ చేస్తే రిమైండర్ 6 వస్తుంది. ఇక్కడ రిమైండర్ 6 వస్తుంది. 310ని 16తో డివైడ్ చేస్తే రిమైండర్ 6 వస్తుంది. కాబట్టి 2 కండిషన్ సాటిస్ఫై చేస్తున్నటువంటి నెంబర్ ఏంటంటే 2. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ అండి, 100 మీటర్ల పరుగు పందెంలో బీని ఏ 100 మీటర్ల తేడాతో ఓడిస్తాడు మరియు సిని బి 150 మీటర్ల తేడాతో ఓడిస్తాడు. అయితే సిని ఏ ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు అంటున్నాడు. సో ఇక్కడ 1500 మీటర్ల పరుగు పందెం తీసుకున్నట్లయితే ఏకి బికి
ఇక్కడ ఇన్ 1500 రేస్ ఇఫ్ ఏ బీట్స్ బి బై 100 మీటర్స్ అన్నాడు. అంటే ఏ అనేటోడు 1500 మీటర్స్ పరిగెత్తితే బి అనేటోడు ఎంత 1400 పరిగెడుతున్నాడు. మళ్ళీ బీని సిని కంపేర్ చేస్తే సేమ్ ఇక్కడ బి బీట్స్ సి బై 150 అంటే బి 1500 అనేది తీసుకున్నట్లయితే సి అనేది 150 అంటే 1350 అవుతుంది. సో ఇక్కడ ఇన్ ఏ రేస్ ఏ బీట్స్ బై బి 100 మీటర్స్, బి బీట్స్ బై సి 150 మీటర్స్. అంటే 1500 రేస్లో ఇక్కడ ఏ అనే పర్సన్ 100 మీటర్స్ తోటి బీని క్రాస్ చేస్తున్నాడు, సిని 150 తోటి. సో మనం ఇక్కడ రేషియో తీసుకున్నట్లయితే 15:4 వస్తుంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తే మనం ఇక్కడ 15 × 10 15 × 9 అవుతుంది. ఇది 10:9 అవుతుంది. సో A:B:C అని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇది 15:14 ఉంది, అది 10:9 ఉంది. సో ఈ 14 ఇటు ఎక్స్టెండ్ అవుతుంది, 10 ఇటు వస్తుంది. సో ఇక్కడ A:B: రేషియో అంటే ఇది 150 అవుతుంది, ఇది 140 అవుతుంది. సో ఇక్కడ 126 అవుతుంది, ఇది 126 అవుతుంది, ఇది 150 అవుతుంది, ఇది 140 అవుతుంది. కానీ ఒరిజినల్గా చూస్తే ఇక్కడ సికి బికి ఏకి డిఫరెన్స్ ఏముందంటే 24 పార్ట్స్ ఉంది. 126కి 24కి డిఫరెన్స్. ఇప్పుడు సి ఇక్కడ ఏమన్నాడు, సిని ఏ ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు అన్నాడు. రేషియోలో డిఫరెన్స్ ఏముంది 24 ఉంది. కానీ రేస్ 150 పార్ట్స్ అనేది ఏ ఉన్నప్పుడు ఈ 150 పార్ట్స్ అనేది 1500 మీటర్స్ రేస్కే కదా. సో 150 పార్ట్స్ ఏ అనేది 1500 రేస్ అయితే సి 126 అవుతుంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, 24 ఉంది. సో 150 10లో అంటే 240 మీటర్స్ డిఫరెన్స్ తోటి అతను బీట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే అండి, దీంతో మనకు గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.